ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన యొక్క పాఠమునకు సహాయకరముగా మనము ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 5-6 వచనాలు మనం చదువుకుందాం. ఆయన 3వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 3వ జీవి చెప్పుట వింటిని. నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చుండి ఉండెను. మరియు దేనారమునకు ఒక సేరు గోధుమలనియు దేనారమునకు 3 సేర్లు యవలనియు నూనెను ద్రాక్షారసమును పాడు చేయవద్దని ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము పలికినట్లు నాకు వినబడెను. వీళ్ళారా, ఈ మాటలు మనం గమనించినప్పుడు 3వ ముద్ర విప్పినప్పుడు 7 ముద్రలు ఉన్నాయి కదా, 3వ ముద్ర విప్పినప్పుడు అనే మాట మనం చూసి ఉన్నాం. అంటే గతంలో 2 ముద్రలు విప్పబడ్డాయి. మొదటి ముద్ర విప్పినప్పుడు తెల్లని గుర్రము, 2వ ముద్ర విప్పినప్పుడు ఎర్రని గుర్రము, ఇప్పుడు 3వ ముద్ర విప్పుతున్నప్పుడు నల్లని గుర్రము కనబడినట్లుగా మనం చూస్తున్నాం. ఈ గుర్రములు అని చెప్పగానే యుద్ధములు, భయోత్పాతములు, కరువులు ఇవన్నీ మనకి గుర్తుగా ఉన్నాయి. ఆ గత 2 ముద్రల్లో ఎన్నో యుద్ధాలు జరిగి ప్రాణ నష్టము, జన నష్టము జరిగింది. ఈ 3వ ముద్ర ఇప్పేటప్పుడు కరువు సంభవిస్తుంది. జన నష్టము, ప్రాణ నష్టము జరిగినప్పుడు ఇక కరువు మాత్రమే మిగిలి ఉంటుంది. అయితే అలాంటి కరువు కష్టకాలాల్లో 3వ ముద్ర ఇప్పినప్పుడు ఒక నల్లని గుర్రం కనపడింది. దాని మీద ఒకడు ఆసీనుడై ఉన్నాడు. అతని చేతిలో ఒక త్రాసు ఉందని మనం చదివాం. త్రాసు అంటే తక్కెడ, కాట అన్నమాట. తూకం తూసేది త్రాసు ఉంది. కానీ అలాంటి గుర్రం కనబడింది. ఆ గుర్రం మీద ఉన్నవాడు ఏం చేశాడో అది మనకు తెలియదు. కానీ అదిగో పరలోకమందు 4 జీవులు ఉన్నాయని చెప్పి విన్నాం కదా. 4 జీవులలో ఒక జీవి చెబుతుంటే ఈ ప్రకటన గ్రంథం రాసిన యోహాను ఈ విషయాలు రాశాడు. నాకు వినబడింది, ఒక జీవి పలుకగా నేను వింటిని అన్నాడు. ఏమని పలికాడంటే, నల్లని గుర్రం మీద కూర్చున్న వాని చేతిలో తక్కెడ ఉంది, త్రాసు ఉంది. వాడు మాట్లాడుతున్నాడంట. దేనారము 1 సేరు గోధుమలను, దేనారము 1 3 సేర్లు యవలను అన్నాడు. నూనెయు ద్రాక్షారసమును పాడు చేయకుడి అని 4 జీవుల్లో ఒక జీవి చెప్పుట విన్నానన్నాడు. అలా అయితే గుర్రం మీద కూర్చున్నవాడు ఏం చెప్పటంలా, 4 జీవులలో ఒక జీవి చెప్పుట విన్నాడు. అంటే ఈ 4 జీవులు దేవుని యొక్క దూతలుగా మనం చూసాం కదా. అయితే దేవుడే చెప్పాడు, పాడు చేయవద్దు, దేనారమునకు సేరు గోధుమలు అమ్మబడుతున్నాయి, దేనారమునకు 3 సేర్లు ఎవలమ్మబడుతున్నాయి, నూనెయు ద్రాక్షారసమును పాడు చేయొద్దు అన్నాడు. ఏమిటి ఇది? కరువు రోజుల్లో దేనారము అని అంటే మనము దేనారం అంటే ₹1. మత్తయి సువార్త 20వ అధ్యాయము 2వ వచనంలో దినమునకు ఒక దేనారము చొప్పున పనివారితో వడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను అని మనం చూస్తున్నాం. ఒక్కరోజు కూలి అన్నమాట దేనారం అంటే. ఒకరోజు కూలి. దేనారం అనే మాటకి కింద పుట్టినోట్లో ఏం రాయబడిందంటే ₹1 అని రాయబడి ఉంది. ఆ రోజుల్లో ₹1 రోజు కూలి. ఈ రోజుల్లో రోజుకి 800, ₹1000 దాకా ఉంది కూలి. కరువును బట్టి
ఒకవేళ 1000 రూపాయలకే కేజీ బియ్యం అంటే మనం ఎలా తినగలం? ఎలాగూ మనకి గడుస్తుంది? ఆనాడు పరిస్థితులు అలాగే ఉన్నాయి. భయంకరమైన కరువులు, నెమ్మది లేకుండా జనం వెనక జనము, రాజ్యం వెనక రాజ్యం, కరువులు, భూకంపాలు వచ్చినాయి. గత 2 ముద్రలు ఇప్పినప్పుడే ఈ 3వ ముద్ర ఇప్పేటప్పుడు భయంకరమైన కరువు. అసలు మనం చూసిన ఈ మాటల్లో నల్లని గుర్రము సాతానుకు సాదృశ్యము. అలాగే కోపము, యుద్ధములకు, ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. ఆ నల్లని గుర్రం అంటే నల్లని దానికి గుర్తు మరణము కూడా గుర్తు అన్నమాట. అయితే కొలత ప్రకారం తినాల్సి వచ్చింది అన్నం. అప్పుడు ఆ రోజుల్లో కష్టాల్లో, యుద్ధాలు జరిగినప్పుడు కొలత ప్రకారంగా తినాల్సి వచ్చింది. యెహెజ్కేలు గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనంలో చూద్దాం, చూడండి. నీవు తూనిక ప్రకారము అనగా దినము 1 20 తులముల ఎత్తు చొప్పున భుజింపవలెను, వేళకు తినవలెను. అదే అధ్యాయం 17వ వచనంలో అన్నపానములు లేకపోయినందున ఇది జరుగుతుందంట. అన్నపానములు లేకపోయినందువలన ఇలాగ జరుగుతుంది. తూనిక చొప్పున కొలత ప్రకారం తినాల్సి వచ్చింది. ఇంతకంటే ఎక్కువ తినటానికి లేదు. కరువు రోజులు, కష్టకాలంలో, భయంకరమైన దినాల్లో మత్తయి సువార్తలో మనము చూస్తాం ఆ విషయాలని. యుద్ధాలు జరిగేటప్పుడు ఏం జరుగుతాయో ప్రభువారు చెప్పిన మాటలు మనం చూస్తున్నాం. జనం మేనికి జనమును, రాజ్యం మేనికి రాజ్యమును లేచును. ఇవన్నీ వేదనలకు ప్రారంభం అన్నాడు. వేదనలకు ప్రారంభం అంటే దేవుని యొక్క 2వ రాకడకు ప్రారంభము. అంతము వెంటనే రాదు. ఇలాంటి కష్టాలన్నీ అనుభవించాలి, ఇలాంటి కష్టాలన్నీ చూస్తూ ఉండాలి. సగం జరుగుతూ ఉండగా ప్రభు రాకడకు సూచనలు ప్రభువుని అడిగారు ఈ లోకంలో ఉన్నప్పుడు. ప్రభువా, ఈ యుగ సమాప్తికి నీ రాకడకు సూచనలు ఏమిటంటే ఇవన్నీ చెప్పాడు. ఇవన్నీ జరగాలయ్యా, అవి జరిగిన తర్వాత వస్తుంది అన్నాడు. అలాగైతే అలాంటి భయంకరమైన సన్నివేశాలు కొన్ని జరుగుతూ ఉండగా కొంతకాలం సంఘం ఉంటుంది. ఆ సంఘము కూడా కొన్నిటిని చూస్తూ ఉన్నది. ఈ కరువులు, ఇబ్బందులు, ఈ భయంకరమైన భయోత్పాతాలు కొన్నిటిని 3.5 సంవత్సరం సంఘం ఉంటుంది. ఆ తర్వాత ఎత్తబడుతుందని మనం బైబిల్ గ్రంథంలో తేటగా మనకు ఆ విషయాలు మనం చూస్తున్నాం. ఆ సమయంలో మనము నెమ్మదిగా ఉండాలి, ప్రభువు మీద ఆధారపడాలి. గలిబిలి కాకూడదు, తొందర కాకూడదు. కరువు వచ్చిందని ద్వేషాలు పెంచుకోకూడదు, పగలు పెంచుకోకూడదు. ఒకళ్ళ మీద ఒకళ్ళు, ఇంట్లో వాళ్ళ మీద కూడా కరువు వచ్చినప్పుడు నెమ్మదిగా ఉండాలి. అందుకే ఆ మాటలు మనం చూస్తున్నాం. ఆ సందర్భాలు మనం చూసినప్పుడు నెమ్మది లేకుండా కొంతమంది ఉంటారు. కీర్తన గ్రంథంలో 62వ కీర్తన 9వ వచనంలో అల్పులైన వారు ఒట్టి ఊపిరి అయి ఉన్నారు, ఘనులైన వారు మాయాస్వరూపులు, త్రాసులో వారందరూ తేలిపోదురు, వట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నారు అంటున్నాడు. ఇలాంటి నెమ్మది లేనోళ్ళు ధనవంతులైనా, గొప్పవాళ్ళైనా, ఘనులైనా వాళ్ళు వట్టి ఊపిరి కంటే అలకనగా ఉన్నారంట. త్రాసులో వాళ్ళు తేలిపోతారు. త్రాసు అంటే తక్కెడలో తూయగా వాళ్ళు పనికి రాకుండా పోయారు. అట్లా ఉంటారని అంటున్నాడు. ఇలాగ మనుషుల జీవితాలను, మనుషుల యొక్క ప్రవర్తనను, మనుషుల యొక్క భక్తి జీవితాన్ని తక్కెడలో తూకం వేసేది కూడా ఉంది బైబిల్లో. మనము డబ్బుని తూకం వేస్తాము, లేకుంటే ధాన్యాన్ని తూకం వేస్తాం. కానీ దేవుడు మానవ హృదయాల్లో భక్తిని, మానవ హృదయాల్లో కఠినత్వాన్ని కూడా తూకం వేస్తున్నాడు ఆయన. దానియేలు గ్రంథము 5వ అధ్యాయం 26వ వచనంలో ఒక మాట చూద్దాం, చూడండి. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూయగా నీవు తక్కువగా కనబడితివి. చూచారండి, మనుషులను తూకం వేస్తున్నాడు. ఆ పాపపు ప్రవర్తనను తూకం వేశాడు. ఆ బెల్షాజర్ రాజు దేవుని యొక్క పాత్రలో ద్రాక్షారసం పోసుకొని తాగుతూ ఎంతో భయంకరమైన పాప జీవితాన్ని కలిగి ఉండగా దేవుడు దాన్ని తూచాడు. దేవుడు నిన్ను త్రాసులో తూయగా
నీవు తక్కువగా కనబడ్డావు. ఒకవేళ నీవు కూడా కరువులలో, ఇబ్బందులలో, ప్రమాదాలలో నీవు నీ మాట తీరు, నీ ప్రవర్తన ప్రభువును పోగొట్టుకుంటావేమో, నీవు కలిగిన రక్షణ పోగొట్టుకుంటావేమో. జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా ఉండు అంటున్నాడు. యోబు గ్రంథంలో ఒక మాట అంటాడు, 6వ అధ్యాయం 2వ వచనంలో, నా దుఃఖము చక్కగా తోచబడునుగాక, దాని సరిచూచుటకై నాకు వచ్చిన ఆపద త్రాసులో పెట్టబడునుగాక. చూచారండి, నాకు వచ్చిన ఆపదలు, నాకు వచ్చిన నిందలను దేవుడు త్రాసులో తూసునుగాక అంటున్నాడు. అవునండి, నీవు నిజంగా కష్టాలు అనుభవిస్తే, నీవు నిజంగా హింసలు అనుభవిస్తే దేవుడు నిన్ను త్రాసులో తోస్తాడు. నీ కష్టం ఎంతో, నీ బాధ ఎంతో, నువ్వెంత హింసపడ్డావో, నువ్వెన్ని అవమానాలు పొందేవో వాటన్నిటినీ దేవుడు తూకం వేస్తున్నాడు త్రాసులో. అదిగో ఆ బెల్షెజర్ రాజును తూకం వేసాడు, కఠినత్వాన్ని భరించి. నీవు తక్కువైతివి అన్నాడు. యోబును కూడా తూకం వేస్తాడంటున్నాడు 6వ అధ్యాయం 2వ వచనంలో. నాకు వచ్చిన అవమానాల్లో, నిందల్లో దేవుడు నన్ను త్రాసులో తూయునుగాక అన్నాడు. నిజమండి, చూసినప్పుడు ఆయన గురించి మాట్లాడిన మాటలు ఏంటంటే, ఆయన గురించి దేవుడు కూడా చెప్పిన మాటలు ఏంటంటే, నా సేవకుడైన యోబు పలికినట్లుగా మీరు నన్ను గురించి పలుకలేదు అన్నాడు. ఆయన స్నేహితులను, యోబు యొక్క స్నేహితులను మీరు నా దాసుడైన యోబు పలికినట్లుగా మీరు పలకలేదు అన్నాడు. తన భార్యను కూడా దేవుడు 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 అంటావు, ఏమిటి ఆ దేవుడు? ఆయన దూషించి మరణం కమ్మని చెప్పి ఆమె కూడా పలికింది. కానీ యోబు అలా పలకలేదు. అలా పలకనందుకే బైబిల్ చరిత్రలో ఏముందో తెలుసా యోబుని గురించి? రెట్టింపు ఆశీర్వాదం కలిగిన వాడయ్యాడు. ఆఖరిలో ఆయన రెట్టింపు దీవెనలు పొందాడు. నీవు కూడా అలాగూ ప్రభువు కోసము త్యాగం కలిగి ఉంటే నీకు ఎలా ఇస్తాడో ఆయన అంటున్నాడు. 1 రాజుల గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనంలో, రూపాయి 1 మానిక సన్నని పిండియు 2 మానికలు ఎవలను అమ్మబడును అని రాయబడి ఉంది. నువ్వు నిజంగా నమ్మకంగా ఉంటే కరువు రోజుల్లో, కష్టకాలంలో, ఈ యొక్క 1 రాజుల గ్రంథంలో కరువు కష్టకాలంలో దేవుని మీద నమ్మకం ఉంటే దేవుడు చేయబోతున్నాడు. ఆ రోజుల్లో ఎలాంటి కష్టాలను ఎదుర్కొన్నారంటే, 5 రూపాయలకి అరపావు పావు రూపాయను కొనుక్కొని తిన్నారు. 80 రూపాయలకి గాడిద తల అమ్మబడింది. తమ కుమారులను తల్లులు ఒకరోజు నా కుమారుని, ఒకరోజు నీ కుమారుని వండుకొని తిన్నారు. అంత భయంకరమైన రోజులు ఆ రోజులు. అటువంటి రోజుల్లో దేవుడు అన్నాడు కదా, తన దాసుడైన ఏలియా ద్వారా పలికిన మాటలు ఏంటంటే, రేపు ఇదే సమయమునకు సోమ్రోను గౌని వద్ద రూపాయి 1 సన్నని పిండియు, రూపాయి 1 2 మానికలు ఎవలను అమ్మబడునంటే అక్కడున్న వాళ్ళు ఎవరు నమ్మాల? ఇది ఎలా జరుగును ఇంత భయంకరమైన ఇటువంటి కరువు రోజుల్లో అంటే? నమ్మకంగా ఉంటే చూస్తావు, నువ్వు నమ్మితే చూస్తావు, నమ్మకపోతే చూడవన్నాడు. ద్వారపాలకుడు నమ్మలేదు కాబట్టి నిజంగానే మరుసటి రోజు అలాగే అమ్ముతుంటే జనం ఒప్పల తెప్పలుగా వచ్చి కొనుక్కొనంటే ఆ జనం తొక్కిసలాట్లో ద్వారపాలకుడు వాళ్ళ కాళ్ళ కింద పడి చనిపోయాడు. చూస్తున్నాడు అవన్నీ. ఏలియా చెబితే నమ్మలా. మరుసటి రోజు అలా జరుగుతుంటే చూస్తున్నాడు, కానీ ఆ జనం తొక్కిసలాట్లో చనిపోయాడు. నీవు కూడా ఈ భయంకరమైన కరువు దినాలలో, ఆ కష్టకాలంలో, యుద్ధాలు జరిగినప్పుడు, ఆ భయంకరమైన ఆ నల్లని గుర్రం మీద ఎక్కి వస్తున్న త్రాసు పట్టుకొని వ్యాపారం చేస్తూ కేజీల లెక్క, కొలతల లెక్క నీకు ఆహారం ఇస్తున్నప్పుడు, నీకు కష్టకాలం కలిగినప్పుడు ఓర్చుకొని ఉంటే దేవుడు నీకు ఇస్తాడు. చాలామంది ఓర్పు లేకుండా పోతున్నారు. తిండి లేక, ఆహారం లేక, ద్రాహము అవుతూ రకరకాలుగా దేవుణ్ణి విడిచిపెట్టిన వారుగా ఉన్నారు. అంతం వరకు సహించమంటున్నాడు. అంతవరకు మనము సహించే వారంగా ఉండాలని
అక్కడ మనము చూస్తున్నామండి. ఈ మాటలు మనం చూస్తాం. లూకాసు వార్త 10వ అధ్యాయం 34వ వచనంలో అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకోళ్ళవాని ఇంటికి తీసుకుని పోయి అతని పరామర్శించాను అనే మాట. ఎందుకంటే ఇక్కడ నూనెయు ద్రాక్షారసం అనే మాట మనం చూసి ఉన్నాం. పాడు చేయవద్దు వాటిని అన్నాడు. నూనెను ద్రాక్షారసాన్ని ఏం చేయొద్దు అంటున్నాడు? పాడు చేయొద్దు అనే మాట మనం విన్నాం ప్రకటన గ్రంథంలో. పాడు చేయటువంటి నూనె అంటే ఏమిటి, ద్రాక్షారసం అంటే ఏమిటో మనం గమనించాలి. నూనె పరిశుద్ధాత్మకు గుర్తు. ద్రాక్షారసము యేసుక్రీస్తు వారు కల్వరిలో కాచిన ప్రశస్త రక్తధారలకు సాదృశ్యం అండి. ఆ రెంటికి గుర్తుగా ఉన్న వాటిని మీరు నూనెయు ద్రాక్షారసమును పాడు చేయకూడి అన్నాడు. అంటే పరిశుద్ధాత్మను యేసు రక్తమును పాడు చేస్తామా మనము? పాడు చేయకుడి కరువు కాలంలో, కష్టకాలంలో అంటున్నాడు. ఎలా పాడు చేస్తాం? మనము కోపగించుకోను, అవిధేయత పొందో, కరువుల్లో, ఇబ్బందుల్లో మనం దేవుణ్ణి మరిచిపోయేటట్లుగా జీవిస్తే పరిశుద్ధాత్ముడు మనలో నుంచి వెళ్ళిపోతాడేమో. బూతులు చేయరాని పనులు చేస్తే, దొంగతనాలు చేస్తే యేసు రక్తం మనలో లేకుండా, గుర్తు లేకుండా పోతుందేమో. పాడు చేయకుడి, ఓర్చుకో, నెమ్మది కలిగి ఉండు, ప్రశాంతంగా ఉండు. కష్టకాలం వచ్చిన అంతం వరకు ఓర్చుకో అంటున్నాడు. పాడు చేయటం అంటే అది దేవుని ఆజ్ఞలను, దేవుని అదుపులో నుంచి దాటిపోవటమే. కష్టం వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు ఈనాడు మనమే చూస్తున్నామండి. కొంతమందికి ఒక్కరో కష్టం వస్తే చాలు, ఏం దేవుడు నమ్ముకున్న కానించి కష్టాలు వచ్చినాయి అంటున్నారు. రోగం వస్తే నాకే రావాలనా, ఎవరికి రాలేదంటున్నారు. అంటే దాని అర్థం ఏంది? ఆ భయంకరమైన కష్టాలు ఇంకా రాకమునిపి ఇప్పుడే అంటున్నారు. నమూనా కనబడుతుంది, అప్పుడు తప్పకుండా అంటారని, అప్పుడు అలా చేస్తారని ఇప్పుడే అంటున్నారు చాలామంది. అలాగూ నీవు జాగ్రత్తగా ఉండు. నూనెయు ద్రాక్షారసమును పాడు చేయొద్దు. పరిశుద్ధాత్ముని నీ దగ్గర నుంచి తొలగిపోయేటట్టు చేసుకోవద్దు. యేసు రక్తపు గుర్తు నీ నుదుట ఉండకుండా చేసుకోవద్దు. పాడు చేయొద్దంటే అదే. మనం అలా చేస్తున్నామేమో, జాగ్రత్తగా మనం ఉండాలి. అయితే ఎలాగూ మనం కాపాడుకోవాలంటే కీర్తనకారుడు 40వ కీర్తన 1వ వచనంలో ఏమంటుందంటే, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటిని అంటున్నాడు. అవునండి, సహనము కలిగి ఉండాలి. యోబు సహనం చూపించినట్లుగా సహనముతో కనిపెట్టుకొని ఉండాలి. యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకోవాలండి. నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు నన్ను బాగు చేస్తాడు, చనిపోయినా బ్రతికిస్తాడు, నా దేవుని కొరకు నేను జీవించాలి అని సహనముతో. అందుకనే అంటాడు, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని అంటున్నాడు. సహనముతో కనిపెట్టుకోవాలండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభు సమీపముగా ఉన్నాడు. చూచండి, భక్తకోటికి పౌలు ఏమి రాశాడు? మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభు సమీపములో ఉన్నాడు, ఎంట్రన్స్లోనే ఉన్నాడంట. ఆ దినాలు వచ్చినప్పుడు ప్రభు ఇస్తున్న ఆ ఊరట, భరోసా ఎలా ఇస్తున్నాడు చూడండి. దేవుడు పరిశుద్ధాత్ముడు మనకి ఈనాడు తెలియజేస్తున్నాడు. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభు ఎంట్రన్స్లోనే ఉన్నాడు, సమీపముగా ఉన్నాడు. డోంట్ వర్రీ, భయపడొద్దు అంటున్నాడు. చాలామంది తప్పిపోతున్నారండి, చాలామంది పాడైపోతున్నారు. సహనాన్ని సహించలేక లోకంలో, పాపంలో మునిగిపోతున్నారు కొంతమంది. ప్రభు తెలియజేస్తున్నాడు. ఈ మాటలు మనము జాగ్రత్తగా మన జీవితాల్లో గమనించుకోవాలండి. ఇది ఆ యొక్క నూనెయు ద్రాక్షారసమును పాడు చేయకుడి అనే మాటలో ద్రాక్షారస విషయంలో అలాగూ. రాజుల గ్రంథం 17వ అధ్యాయము 12వ వచనంలో, అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు,
తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్ద ఉన్నవే గాని అప్పము ఒకటైనను లేదు. మేము చావకముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకునవలనని కొన్ని పులలు ఏరుకొనుటకు వచ్చి తినను. అవునండి, సారెపత్తులో ఉన్న విధవరాలు దగ్గరికి ఏలియాను పంపినప్పుడు మాట్లాడిన మాటలు అవి. అయ్యా, నా వద్ద అప్పము లేదు, తొట్టిలో పట్టెడు పిండి, బుడ్డిలో కొంచెము నూనె తప్ప నా వద్ద ఏమీ లేదు. ఈ కరువు కాలంలో, ఈ కష్టకాలంలో నేను నా కుమారుడు దాన్ని అప్పము చేసుకుని తిని చనిపోదామని కట్టెలు ఏరుకోవటానికి వచ్చానయ్యా అంది. అవునండి, ఆమె దగ్గర ఏముందంట? తొట్టిలో పట్టెడు పిండి, బుడ్డిలో కొంచెము నూనె. నీకు కూడా ఉన్నాయి. కరువు కాలంలో, కష్టకాలంలో, మూడో ముద్ర విప్పినప్పుడు నల్లని గుర్రం మీద వచ్చిన ఆ త్రాసు పట్టుకుని వచ్చిన ఆ దూతను చూసినప్పుడు, ఆ భయంకరమైన కరువులో, వాడు పెట్టే హింసల్లో, వాడు పెట్టే ఆ బాధల్లో నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. తొట్టిలో పట్టెడు పిండిలాగా నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. బుడ్డిలో కొంచెము నూనెలాగా. అవి చాలన్నాడు. వాటిని ధ్యానం చేయమన్నాడు. వాటితో నీ జీవితాన్ని గడపమన్నాడు. వాటిలోనే మొట్టమొదటిగా దేవునికి చిన్న అప్పము చేయమన్నాడు. దేవుని జ్ఞాపకం చేసుకోమన్నాడు. దేవుని జ్ఞాపకం చేసుకుంటే భూమి మీద దేవుడు వర్షం కురిపించే వరకు, పంట పండేంత వరకు నీవును నీ ఇంటి వారు అప్పములు చేసుకుని తినవచ్చు అన్నాడు. ఎంత అద్భుతం అండి, ఎంత ఆశ్చర్యం అక్కడ. అలాగుననే 2వ రాజుల గ్రంథంలోను 4వ అధ్యాయం 2వ వచనంలో నా ఇంటిలో నూనె కుండ తప్ప మరి ఏమీ లేదు. ఆమె కూడా చెబుతున్న మాట ఏంటంటే, అయ్యా, నా పెనిమిటి చనిపోయాడు, అతడు ఎలాంటి దాసుడో నీ దగ్గర ఉన్నాడు తెలుసు. అతను చనిపోక మునుపు అప్పులు చేశారు. నాకు 2 కుమారులు ఉన్నారయ్యా. అప్పులు వాళ్ళు వచ్చి నా కుమారులను దాసులుగా పట్టుకుని పోతున్నారు. నేనేం చేయాలయ్యా అని ఎలీషా దగ్గరికి వచ్చి ఆ విధవరాలు అడుగుతుంటే ఎలీషా అన్న మాట ఏంటంటే, నీ వద్ద ఏమున్నదమ్మా అన్నాడు. నా ఇంటిలో నూనె కుండ తప్ప మరి ఏమీ లేదు. చాలు. నూనె కుండ ఉందా? చాలు. చాలా ఆశీర్వదింపబడిన దానవే. పరిశుద్ధాత్ముడు ఉన్నాడా నీలో? నీవు చాలా దీవించబడిన దానవే, దీవించబడిన వాడవే. దేవుని నమ్మి ఉన్నావా? కష్టకాలంలో దేవుడు నీకున్నాడు. చాలు. నూనె కుండ ఉంది కదా, చాలు. మీరు విన్నారు కదా ఈ చరిత్ర, ఈ సంగతి మీకు తెలుసు కదా. ఆ నూనె కుండతో ఎలీషా ఏం చెప్పాడో, ఏమి జరిగిందో మనందరికీ తెలుసు. అనేక కుండలు నిండిపోయినవి. తలుపు వేసి కుమారులు తాను ఉండి ఆ నూనెని ఎత్తిపోస్తూ ఉండగా లోళ్ళుగా, లారీలు లోళ్ళుగా నూనె నిండిపోయింది. దానిని అమ్ముకొని నీ కరువు, నీ అప్పు తీర్చుకొని ఈ కష్టకాలం వరకు ఆ నూనెతో నీవే బ్రతకమన్నాడు. ఆ వ్యాపారం చేసుకొని. ఎంత గొప్ప ఆశ్చర్యం అండి. నమ్మకంగా ఉంటే, యోబు నమ్మకంగా ఉన్నాడు కదా. ఏ దేవుడిని నువ్వు కొలుస్తున్నావో ఆ దేవుడే కదా నీకు ఈ రోగం, ఈ కరువు, ఇబ్బంది, మొత్తం నష్టం కలిగించిందంటే ఆయన ఒక్కసారి దూషించి మరణం కమ్మని చెబితే ఆమె అంది. యోబుతోటి యోబు సహించాడు కాబట్టి, సహనం వరకు ఉన్నాడు కాబట్టి ఆఖరిలో మనం చూస్తాం ఆయన 2 దీవెనలు కలిగిన వాడయ్యాడు. నీవు కూడా ఇలాంటి దీవెన కావాలంటే ప్రభువుని నమ్ముకొని కరువు కాలంలో, కష్టకాలంలో, ఇబ్బంది సమయాలలో నీవు ప్రభువుకు నమ్మకంగా ఉంటే నీవు ఇటువంటి దీవెన పొందబోతున్నావు, ఇటువంటి ఆశీర్వాదాలు పొందబోతున్నావు. బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధనలో కూడా మత్తయి సువార్త 25వ అధ్యాయం 8వ వచనంలో బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలో ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెము మా కీయుడని బుద్ధి గలవారిని అడిగిరి. అవునండి, బుద్ధి లేని వాళ్ళు ఎనికిడితే నూనె లేదు.
పెండి కుమారుని ఎదుర్కోవటానికే వెళ్ళారు. కొత్త నిబంధనలో కూడా ఉన్నారు ఇట్లా కొంతమంది. అంటే నూనెయు ద్రాక్షారసమును పాడు చేయకుడి అనే స్వరము 4 జీవులలో ఒక జీవి చెప్పింది. మీకు కలిగిన ఆత్మను గట్టిగా పట్టుకోండి, అపవాది మీ వద్ద నుంచి మీ కిరీటమును దొంగిలించులేమో అన్నట్టుగా గట్టిగా ఉంచుకోండి మీ ఆత్మలను, మీ రక్షణను కొనసాగించండి అన్నట్టుగా. అయితే గట్టిగా పట్టుకున్నాడు. అదిగో ఇక్కడ మనం చూసినప్పుడు బుద్ధి లేని వారు, విడిచిపెట్టిన వారు ఉన్నారు కొంతమంది. 10 మంది కన్యకలే, వారి దీపములు ఆరిపోతున్నాయి. ఆయన వచ్చినప్పుడు మీది నూనెలో కొంచెం మాకివ్వమని అడిగారు. అది కుదరదండి. యేసు రక్తం ఎలాంటిది? ఎందుకంటే పడిపోయిన వాడు అక్కడ పడిపోయాడు కదా. లూకాసు వార్త 10వ అధ్యాయంలో మనం చదివిన కాడ 34వ వచనంలో కొర ప్రాణముతో కొట్టబడిన వాడు ఆడ పడి ఉన్నవాడిని చూసి ఆ మంచి సమరయుడిగా వచ్చి సాయం చేసిన ఆయన, జాలిపడిన ఆయన నూనెయు ద్రాక్షారసం పోసాడంట. అవునండి, నూనె ద్రాక్షారసం ఏం చేసిందో ఇప్పుడు నూనెని గురించి, పరిశుద్ధాత్మని గురించి విన్నాం మనం. ద్రాక్షారసం ఏం చేస్తుందంటే గాయమును మాన్పిద్ది, క్రోధాన్ని సల్లార్చిద్ది. ఉదాహరణకి ఆదికాండములో కయ్యూని హేబేలును చంపినప్పుడు హేబేలు రక్తం భూమి మీద నుండి దేవునికి మొర్రపెట్టింది, దేవునికి సాడీలు చెప్పింది, నేరారోపణ చేసింది కయ్యూని మీద. అయితే యేసుక్రీస్తు వారి రక్తం ఎలాంటిదో చూసినప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 24వ వచనంలో క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారండి. దీవించే రక్తము యేసు రక్తము, కరుణించే రక్తము, ఆశీర్వదించే రక్తము, క్షమించే రక్తము, నేరారోపణ చేసే రక్తం కాదు. యేసు రక్తము ప్రతి పాపము నుండి కడిగి మనల్ని పవిత్రులుగా చేస్తుందని మొదట యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం మనం చూసాం. యేసు రక్తం అంత గొప్పదండి. అటువంటి నూనె అనగా ద్రాక్షారసానికి సాదృశ్యంగా ఉంచబడిన రక్తము, పరిశుద్ధాత్మకు గుర్తుగా ఉంచబడిన నూనె, అదిగో 4 జీవులలో ఒక జీవి అంటున్నాడు, నూనెయు ద్రాక్షారసమును పాడు చేయకుడి, మీకు కలిగిన రక్షణను మీరు గట్టిగా పట్టుకోండి. అక్కడ మనం చూసినప్పుడు శ్రమ దినమున కృంగిపోకుండా ఉండాలి. శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. శ్రమ దినమున కృంగిపోకుండా ఉండాలి. శ్రమ దినమున కృంగిపోతే నీవు చేతగాని వాడు అవుతావు అని బైబిల్ చెబుతుంది. శ్రమ దినాన నీవు కృంగిపోతే నీవు చేతగాని దాని అవుతావు. శ్రమ దినమున గట్టిగా నిలబడు, ప్రభు కోసం గొప్ప దీవెన ఆశీర్వాదాలు పొందుకుంటావు. ఈ యొక్క ప్రకటన గ్రంథంలో రాయబడిన ఆ యొక్క 3వ ముద్ర ఇప్పినప్పుడు జరిగిన సంగతి, నల్లని గుర్రం మీద వచ్చిన వాడు, త్రాసు పట్టుకున్నవాడు, ఇలాంటి సంగతులను చూపిస్తుంది. ఆ కరువు దినాల్లో, ఆ భయంకరమైన దినాల్లో, ఆ ముద్రలు ఇప్పేటప్పుడు ప్రపంచం వెనక వస్తున్న ఇలాంటి సంగతులను మనకి గుర్తు చేస్తున్నాయి. ఇలా ఆ సమయం ఇంకా రాలేదు, మనం వాటిని ముందుగానే తెలుసుకుంటున్నాం. మనల్ని మనం భద్రపరుచుకుందాం. ఈ దినాల్లో కూడా ఇట్లాంటి పరిస్థితులు ఉంటే ఓడిపోతున్నామా, పడిపోతున్నామా? మనల్ని జాగ్రత్తగా చూసుకుందాం. భవిష్యత్ కాలానికి మనకిచ్చిన రక్షణను కొనసాగించుకుందాం. దేవుడి మాటలు మన కోసం నియమించినట్లుగా ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మిత్రులైన ప్రేమకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మీ దయచేత కృపచేత నా ప్రభువా, ఈ దిన పరిచర్యలో మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. 3వ ముద్రగా నాయన తండ్రి, మీరు మాకు ఇచ్చిన ఆ మాటలు మేము చూసాం. నల్లని గుర్రం మీద ఒకడు కూర్చున్నాడు, వాని చేతిలో తక్కెడ ఉందని మేము చూసాం. వాడు నా ప్రభా తండ్రి వ్యాపారం చేస్తున్నట్లుగా, కరువు దినాల్లో కొలత ప్రకారంగా ఆహార ధాన్యాలు ఇస్తున్నట్లుగా మేము చూస్తున్నాం తండ్రి. ఆ దినాల్లో మీరు కృంగిపోవద్దు అంటున్నాడు.
నా ప్రభా 4 జీవులలో ఒక జీవి చెబుతున్నమాట, నీవు ద్రాక్షారసమును పాడు చేయవద్దని చెప్పాడు. మేము ఎలాగున్నామో మాకు కలిగిన రక్షణను కష్టకాలంలో పోగొట్టుకుంటున్నామా, మా నిత్య రక్షణను కొనసాగించుకుంటున్నామా? నా ప్రభా మీ మాటలు ఆలకించారు. ఇటువంటి బలమైన మాటలు, ఇటువంటి బలమైన పునాది కలిగిన మాటలు, మేము ఆధ్యాత్మికంగా నిలబడగలిగిన ఇటువంటి బోధలు మేము విని నాయన నీ వచ్చు వరకు ఈ లోకాన్ని సాధించే వరకు నమ్మకస్తులంగా ఉండటానికి, స్థిరంగా బలంగా ఉండటానికి సహాయం చేయండి. నా ప్రభా నాయన ఎన్నో ఆశలు ఉన్నాయి మీ బిడ్డలు ఎలాగూ స్థిరంగా వాక్యం మీద ఆధారపడిన వారికి ఎన్నో కష్టాలు, వ్యాధులు, బాధలు, సమస్యలు ఉన్నాయి తండ్రి. నాయనా తండ్రి, నాయన వారు ఆధ్యాత్మిక జీవితాల్లో బలాన్ని అనుగ్రహించండి. మీరు వచ్చే వరకు లోకాన్ని సాధించే వరకు నమ్మకంగా ఉండటానికి సహాయం చేయండి. శ్రమ దినమున కృంగిపోకుండా ఉండటానికి సహాయం చేయండి. ఇదిగో వారి అవసరతలన్నిటిని తీర్చండి. ఇప్పుడే నా ప్రభా వారికి నాయన తండ్రి విద్యలోనేమి, వివాహాల్లోనేమి, ఉద్యోగాల్లోనేమి నా ప్రభా సమస్త అక్కరలో మీ సహాయాన్ని అనుగ్రహించమని, వృద్ధాప్యంలో ఆదరణ దయచేయండి తండ్రి. నా ప్రభా వ్యాధుల్లో మీ సహాయాన్ని అనుగ్రహించమని వేడుకుంటూ, ప్రతి విధమైన అవసరతలు తీర్చమని వేడుకుంటూ, మీ బలమైన హస్తాలకు అప్పగించుకుంటూ యేసు ప్రభు నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రేమవందనాలు తెలియజేస్తున్నాం. Our address, Bethel Prayer Hall, Christian Brethren Assembly, NSP Colony, Kurichedu, Prakasham District, Andhra Pradesh, 523